హలో అండి అందరికీ. వర్షాలైతే స్టార్ట్ అయినాయి. ఇంకా మేము మొక్కలైతే నాటుదాం అనుకొని ఫిక్స్ అయ్యా. ఈ ఏడాది మొత్తం చాలా మొక్కలైతే ఇంట్లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నాను చాలా మొక్కలు నాటడానికి ఈ ఇయరు. అయితే మా హస్బెండ్ అయితే మనం ఉండేది రెంటెడ్ హౌస్ కదా, ఎందుకు ఈ మొక్కలని మళ్ళీ వేరే మనకు నచ్చినా నచ్చకపోయినా వేరే ఇంటికి షిఫ్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ మనం కష్టపడి పెంచుకొని వీటిని అన్నిటిని మళ్ళీ వేరే దగ్గర తీసుకుపోవాలన్నా కష్టం. అదే మన ఓన్ అయితే ఇవన్నీ పెంచుకున్న ఒక విధంగా బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నాడు. కానీ నేను ఈ ఏడాది చాలా మొక్కలు అయితే నాడదాం అనుకుని ఫిక్స్ అయ్యాను అనమాట. అయితే అన్ని మొక్కలు కాదు, కొన్ని నాకు మనసుకు నచ్చిన మొక్కలు మాత్రమే నేను పెంచుకుంటున్నాను. పూజ చేసుకోవడానికి ఒంటిరెక్క మందారం, రెడ్, గోధుమ కలర్ అయితే నాకు దొరికినాయి అనమాట. ఆ రెండింటిని అయితే నేను వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనీ ప్లాంట్ కూడా ఇంట్లో కొంచెం గుమ్మం దగ్గర అట్లా పాకే విధంగా అయితే అట్లా అలంకరించుకున్నాను అనమాట. మంచిగా వర్షాలు పడడం వల్ల మంచిగా గ్రోత్ అయితే అవుతున్నాయి పచ్చగా. ఒంటి రెక్క రెడ్ మందారం తొందరగా దొరికింది, కానీ గోధుమ కలర్ అయితే దొరకలేదు. దానికోసం నేను చాలా సెర్చ్ చేసిన, కానీ ఫైనల్ దొరికింది, వేసాను కూడా. ఇంకా ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఏమో తెలియదు, కొంచెం వడపడినట్టు అనిపిస్తుంది. చూద్దాం, ఒక 1 వీక్ అట్లాగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు, బ్రతికిందో లేదో అని. మేము తీసుకున్న ఈ రెంటెడ్ హౌస్ కొంచెం చేలకు దగ్గరగా ఉంటుంది. సో ఇంకా మేము వాన తగ్గినప్పుడల్లా మట్టి తెచ్చుకోవడం, కుండీలలో నింపుకోవడం అట్లా చేస్తున్నాము. ప్రతిసారి మా హస్బెండ్ని బండి మీద తీసుకెళ్ళు మట్టి తెచ్చుకుందాం అని చెప్పేసి అనేసరికి కోపడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఎందుకు ఈ పూల మొక్కలన్నీ, నీకు బాగా పిచ్చి పట్టింది, అవసరమా, కొనుక్కోవచ్చు కదా అని అంటున్నాడు. కానీ నాకు ఈ ఏడాది చాలా మొక్కలు అంటే సాధ్యమైనంత వరకు నేను పూల మొక్కలను పెంచడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం కోపడకు, నాకైతే చాలా ఇష్టం అని చెప్పేసి అంటున్నాను. తర్వాత తెలుసుకొని సరేలే అని చెప్పేసి వస్తున్నాడు. మట్టి తేయడానికి బాగానే తెచ్చాము, అన్నిటికీ నింపుకున్నాము. ఇప్పటికైతే ఇంకా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి అయితే మేము వెళ్ళాము. మాకు అయితే కొన్ని మొక్కలు అయితే దొరికాయి, చామంతి మొక్కలు, కనకాంబరం మొక్కలు, ఇంకా అది మరమం ఉంటుంది కదా, పూలలో వేసుకొని కట్టుకుంటారు, చాలా స్మెల్ వస్తుంది. పూలు కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఈ సన్నజాజి కానీ, మల్లెపూలు కానీ, వీరజాజి కానీ, కనకాంబరాలు కానీ, వాటిల్లో ఈ చిన్నది ఉంటుంది కదా మరమం, అది వేసుకొని కట్టుకుంటే చాలా మంచిది. కానీ చాలామంది చెప్పారు ఇది ఎంతమంది వేసినా కూడా బ్రతకదు, దీనికి ఎండ తగలకూడదు, అటు వాన తగలకూడదు, చాలా సున్నితంగా పెంచుకోవాలని చెప్పేసి అన్నారు. సరే నేను ట్రై చేస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి నేనైతే తెచ్చుకొని కూడా అది కూడా వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం మర్మం అంటే, అది చాలా స్మెల్ కూడా వస్తుంది మంచిగా. మొన్న రీసెంట్గా బజార్కి వెళ్ళినప్పుడు రెడ్ కలరు, ఆరెంజ్ కలర్ గులాబీ పూలు అయితే కనిపించినాయి మొక్కలు. వాటిని కూడా తెచ్చుకొని వాటితో పాటు ఇంకా కుండీలు కూడా కొనుక్కున్నాను. ఆ కుండీలలో మట్టి నింపి ఈ ఫ్లవర్ గులాబీ ఫ్లవర్ కూడా వేసుకున్నాను. అసలు చూడటానికి చాలా అందంగా అనిపించింది అనమాట నాకైతే. ఇంట్లో మొత్తం కొంచెం క్యూట్గా పచ్చగా వాతావరణం అయితే కనిపించింది. నాకు చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మనీ ప్లాంట్ చెట్లు అయితే గడప దగ్గర, లోపల గడప దగ్గర, బయట గడప దగ్గర అట్లా పాకిస్తూ ఒక తీగ అయితే కట్టిననమాట. అవి కొంచెం పెద్ద అయిన తర్వాత మంచిగా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు వేసిన ఈ మొక్కలు మొత్తం కూడా ఇప్పటికైతే ప్రజెంట్ బాగానే ఉన్నాయి. ఒక 2-3 డేస్ మాత్రమే అవుతుంది నేను వేసి కూడా. అవి ఎట్లున్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇంకా నేను చాలా